ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని సర్కారీ దవాఖానాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. మరోవైపు సిబ్బంది కూడా అవసరం మేరకు ఉండేలా చూస్తోంది. ప్రసవాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో కంటే గవర్నమెంట్ దవాఖానాలలో చేయించుకోవడమే మంచిదనే అభిప్రాయం వచ్చేలా చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా మహిళా న్యాయమూర్తి స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రిలో తన రెండో డెలివరీ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. వేములవాడ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు జడ్జి జ్యోతిర్మయి చేసిన పనిని అందరూ అభినందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రజలే మరింతగా ముందుకు రావాల్సిన అవసరం ఉందంటున్నారు. కాగా జడ్జి జ్యోతిర్మయి తన మొదటి ప్రసవం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకున్నారు. 2023లో ఇదే ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కాగా రెండో డెలివరీ కూడా నార్మల్ కావడంతో పాటు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. వేములవాడ జూనియర్ సివిల్ జడ్జిగా 2023 జూన్లో ఇక్కడ జాయిన్ అయ్యాను. తర్వాత 2023 ఆగస్ట్ 16th రోజు నాకు పాప వేములవాడ వేరే హాస్పిటల్లో పుట్టింది. యాక్చువల్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పట్ల చాలా మందికి ఒక అభిప్రాయం ఉంటుంది, అక్కడ నిర్లక్ష్యంగా ఉంటారు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళు ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారు అని. ఈ విషయం తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ట్విట్టర్ ద్వారా స్పందించారు. న్యాయమూర్తి జ్యోతిర్మయికి ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అనుభవం, నైపుణ్యం కలిగిన వైద్యులు అందుబాటులో ఉంటారని, వారి సేవలు పొందాలని ఆయన ప్రజలకు సూచించారు. ఇలాంటి ఉన్నత వ్యక్తులు ప్రజల్లో అవగాహన కల్పించడం సంతోషమని చెప్పారు.